టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలోని గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజు గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విస్తృత పర్యటన చేపట్టారు. ములుగు జిల్లాలో వరదలు ఎక్కడెక్కడ వరదలు వచ్చినాయి, ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఈరోజు ములుగు జిల్లా మొత్తం జల్లెడబట్టి ములుగు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా రాళ్లవాగు, బండరపల్లి రాళ్లవాగు, మరియు అట్లాగే చూసుకున్నట్లయితే గోవింద్రపేట గుండ్లవాగు, జంపన్నవాగు, చింతల్ క్రాసు, ఎటు నాగారం, వాజేడు, వెంకటాపురం, వివిధ ముళ్ళకట్ట ప్లేస్ పోతే అటు బోగత జలపాతం, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ మంత్రి సీతక్క పర్యటించారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టి జిల్లాలో వైద్య దవాఖానాలను కూడా, ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తనిఖీలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దు. ఎప్పటికప్పుడు సీజన్ల వేళ పట్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాలలను కూడా తనిఖీలు చేపట్టారు మంత్రి సీతక్క. జిల్లాలో ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన సౌకర్యాలు అందించాలని తెలియపరిచారు. జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రజలందరికీ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అందరూ వర్షాలకు బయటికి రావద్దని చెప్పి ఒక సూచన అయితే చేపట్టారు. ఈరోజు ములుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టారు మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ఎస్పీ శబరీష్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.